కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వారందరూ కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి, పార్టీలో మొత్తం కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఇవాళే మనం చూస్తే ఇటు హైదరాబాద్ లో వసంత కృష్ణ ప్రసాద్ జాయిన్ అవడం, నెల్లూరులో చూస్తే వేమిరెడ్డి జాయిన్ అయ్యారు, మరో సభలో కూడా మాజీ శాసనసభ్యులు జాయిన్ అయిపోతున్నారు. ఇట్లా చాలా మంది కూడా జాయినింగ్స్ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏంటి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు జాబితాలు ప్రకటిస్తూ లేదా ఇన్ఛార్జీలను మారుస్తూ అక్కడ అనేక ప్రయోగాలు చేస్తూ ఏ రకంగానైనా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ రకంగా ఖాళీ అవడాన్ని ఏ రకంగా చూడాలి, దీని ప్రభావం రాబోయేటువంటి ఎన్నికలపైన ఏ విధంగా ఉండబోతోంది రామారావు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా అభ్యర్థులు దొరక్క అధికార పార్టీ అల్లాడిపోతుంది. ఇందులో ఇప్పటి వరకు కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 80 మంది పార్లమెంటులో శాసనసభ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో దాదాపుగా 15 మంది పార్లమెంట్ అభ్యర్థులు ఉంటే మిగతా వాళ్ళంతా కూడా అసెంబ్లీ అభ్యర్థులు. అయితే ఈ గత రాత్రి ప్రకటించిన 9వ జాబితాలో కూడా అనేక మార్పులు చేర్పులు జరిగాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వస్తే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా సగానికి పైగా ఖాళీ అయింది. అక్కడ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిపోయారు. దీంతో అక్కడ ఎంపీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల కోసం ప్రయత్నం చేస్తే ఎవరూ కూడా ఇష్టపడకపోవడంతో చివరికి పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీలో కీలక నేత, గుంటూరు అండ్ నసరావుపేటకు సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డిని తీసుకువెళ్లి నెల్లూరు నుంచి పోటీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో వరుసగా 3వ కృష్ణుడు ముచ్చటగా తెర మీదకు వచ్చారు. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్లి మళ్ళా వెనక్కి వస్తే ఆయన స్థానంలో గంజి చిరంజీవిని పెట్టారు. గంజి చిరంజీవి లోకేష్ మీద సరిపోడని, ఓడిపోతాడని సర్వే నివేదికలు వచ్చాయి అని చెప్పి ఐపాక్ సర్వే ఇవ్వడంతో వెంటనే మళ్ళా మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలు మరో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తెని తీసుకువెళ్లి, లావణ్యాన్ని తీసుకువెళ్లి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు. ఆమె కూడా చివరి వరకు రంగంలో ఉంటుందా లేదా అనేది కూడా సందేహంగా ఉంది. ఇక నిన్నగాక మొన్న ఉదయం ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి సాయంత్రానికి ఆమోదించి నిన్న ఉదయం పార్టీలో చేరి నిన్న సాయంత్రానికి కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐఏఎస్ మాజీ అధికారి ఏఎండి ఇంతియాజ్ ని పేరు ప్రకటించారు. అంటే ఎక్కడా కూడా అభ్యర్థులు దొరకపోవడంతో, ముఖ్యంగా లోక్సభ అభ్యర్థులు దొరకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఏర్పడింది. మొన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, ఇప్పుడు మరికొద్దిసేపట్లో పార్టీలో చేరబోతున్న నసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కానీ, లేకపోతే అక్కడ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కానీ, ఇలా ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన మైలవరంలో ఉండే ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కూడా ఈరోజు ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు, ముఖ్యంగా సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, వీళ్లతో పాటు సొసైటీ ప్రెసిడెంట్లు, వీళ్ళంతా కూడా తెలుగుదేశంలో చేరిపోయారు. అంటే రోజు రోజుకి కూడా శ్రీహరి, ఇంకో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కూడా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతోనూ, అదేవిధంగా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్తో టచ్లో ఉన్నారు. దీంతో వీళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకుంటే ఇప్పుడు ఎవరైతే పార్టీ కోసం 5 సంవత్సరాల నుంచి కష్టపడి కేసులు, జైలును ఎదుర్కొన్నారో ఇటువంటి వాళ్ళని డిమోరల్ చేసినట్టు అవుతుంది అని చెప్పి చాలా మందికి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కానీ, లోకేష్ కానీ రెడ్ సిగ్నల్ ఇచ్చారు. ఎక్కడైతే పనికొస్తారనుకుంటున్నారో అటువంటి స్థానాల్లోనే తాము తీసుకుంటాము అని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క అల్లాడిపోతుంది. అభ్యర్థులు దొరకట్లేదు. ఇంకొక వైపు ఇవాళ ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి జాబితాల్లో పార్లమెంట్ ఇన్ఛార్జీలు అని చెప్పి, అసెంబ్లీ ఇన్ఛార్జీలు అని చెప్పి ప్రకటించడం, మళ్ళీ వారిని మారుస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాళ్ళ అభ్యర్థులుగా ఉంటారా, అసలు ఆ పార్టీలో ఉంటారా, ఉండరా? ఇంత కన్ఫ్యూజన్ స్థితికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి పేరు ప్రకటిస్తే మనం చూస్తుంటాం మిగిలినటువంటి పార్టీల్లో వారి అభ్యర్థిగా బీఫామ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరన్నా ఒకరు అనేది సహజంగా జరుగుతుంటుంది. కానీ ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు?
ఇప్పుడు గత రాత్రి ప్రకటించిన జాబితాలోనే మార్పులు చేర్పులు ఉన్నాయి 9వ జాబితాలో. ఇవి కాకుండా మరికొంతమందిని కూడా మారుస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే సమన్వయకర్తలుగా ఇన్ఛార్జీలుగా వాళ్ళ భాషలో ప్రకటించారో వాళ్ళని కూడా వాళ్ళు అభ్యర్థులు కాబోరు అని చెప్పి సాక్షాత్తు ఇటీవలనే రాజ్యసభకు ఎన్నికైన టీటీడీ మాజీ చైర్మన్ సీఎం బాబాయ్ వైవి సుబ్బారెడ్డి నిష్కర్షగా చెప్పేశారు. అంటే ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి అని చెప్పి ఐపాక్లో రిషి టీం ఏదైతే నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ప్రకారం అనేక మార్పులు చేర్పులు ఉంటాయి అని కూడా వాళ్ళు కొండబద్దలు కొట్టి చెప్పేశారు. దీంట్లో ప్రధానంగా ఒకే ఒక్కటి శ్రీహరి గుర్తుపెట్టుకోవాల్సింది, సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఆ పొత్తు సూపర్ హిట్ అయింది కాబట్టి పైగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా సాఫీగా జరిగిపోవటం, మొన్న 24 సీట్లే తాను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా అక్కడ తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించడం, ఎవరైతే లేఖలు రాస్తున్నారో వాళ్ళు నా వాళ్ళు కాదని తన వెంట నడిచిన వాళ్లే నా వాళ్ళని చెప్పటం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. దీంతో సర్వేలన్నీ కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. అందువల్ల అభ్యర్థుల్ని ఎంత మార్చి పెట్టినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి అనే ఒక ఆందోళన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. ఎక్కడ నెల్లూరు జిల్లా, ఎక్కడ నసరావుపేట. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బదిలీ చేశారు. అదేవిధంగా మరికొంతమందిని కూడా గుంటూరు జిల్లా వేమూరులో ఉన్న నాగార్జున్ని తీసుకువెళ్ళి అక్కడికి మళ్ళా ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు బదిలీ చేశారు. అంటే ఇటువంటి అనేక మార్పులు చేర్పులు బదిలీలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందువలన వీటన్నిటి నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సర్వేలు అదేవిధంగా ప్రజాప్రాయానికి అనుకూలంగానే అనేక మంది లోక్సభ అభ్యర్థులు కానీ, లోక్సభకు ప్రస్తుతం ఉన్న ఎంపీలు కానీ, లేకపోతే అసెంబ్లీ అభ్యర్థులు కానీ, అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళెవరూ కూడా మేము పోటీ చేయము అని చెప్పడంతోనే ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల విశ్లేషణగా ఉంది. శ్రీహరి, మీరు అన్నట్లుగా అధికార పార్టీలో ఉండి వైనాట్ 175 అని ఒకవైపు అంటూనే ఇంకొక వైపు అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి, ప్రకటించినటువంటి వారిని మార్చి మార్చి ప్రకటించే పరిస్థితి అనేది మాత్రం నిజంగా వైసీపీలోనే చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి పరిణామాలు పరిస్థితులు అయితే లేవు. అయితే ప్రస్తుతం కందుకూరికి ప్రధాన పార్టీల